శ్రీధర్ గారు రఘునందన్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ టెండర్లకి ఆ వ్యవహారానికి విలీనం అనేది కవిత గారు చెప్పారు, సీఎం రమేష్ ఒక్కలే కాదు. కేటీఆర్ గారు ట్వీట్ కూడా ఇప్పుడే చూశారు. మీరు ఏంటి ఎవరన్నా ఏమైనా మాడొచ్చండి, ఇండివిజువల్స్ కన్సర్న్ అనేది వదిలేసండి కాసేపు. పార్టీ అధ్యక్షులుగా కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడినా మాజీ మంత్రులు అన్ని స్థాయిలలో ఇప్పటికి ఒక 100 సార్లు క్లారిటీ ఇచ్చినాం. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయనే వాదన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎలక్ట్రల్ గెయిన్స్ కోసం తీసుకొచ్చింది, ప్రచారం చేసింది, కొంతమేరకు విజయం సాధించింది. నేను ఖచ్చితంగా చెప్తా విషయాన్ని. ఇవాళ మళ్ళీ అదే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది రమేష్ గారిది కానప్పుడు వారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టెండర్ల విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు, ఉద్దేశం ఏందో చెప్పారు. లేని ఫ్యూచర్ సిటీ, నిజంగా మరి ఫ్యూచర్ సిటీ ఎక్కడుందో నేనే చూడలే. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉన్న రోడ్లకు గతి లేదు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల గోతులు, గుంటలు, పొంగుతున్న డ్రైనేజీలు ఇవన్నీ మనోళ్ళు పెట్టుకొని ఇలా ఫ్యూచర్ సిటీ అని కొత్త విషయం చెప్తున్నారు. సరే, ఆ విషయం అంటే అంత ఉలికెందుకు? ఒకవేళ రమేష్ గారు న్యాయబద్ధంగానే టెండర్ సాధించుకొని వచ్చి ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, విలీనం చేసే అవసరం లేదు అని క్లారిటీగా పార్టీ వర్కింగ్ చెప్తుంటే, మేమందరం చెప్తుంటే పదే ఆ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి లాభం కోసం తీసుకొస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పారండి, ఏమంటున్నా నాతో చర్చించాడు సత్య హరిశ్చంద్రుడు మొత్తం నేను చెప్పాను, మీరు నమ్ముతున్నారా? సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పింది, ఆయన 100 కోట్లు ఎగ్గొడితే కేసు పెట్టామని. వాళ్ళ పార్టీ ఎంపీ ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నాడో, ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కదా, టీడీపీలో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారు కదా వారైతే. వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎంపీ గారు జీవన్ నరసింహరావు గారు చెప్పినారు, వారిని ఆంధ్ర మాల్యా అని పిలవండి, వారిని డిస్క్వాలిఫై చేయండి అని రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి రాశారు. వారు బయటికి వచ్చి విలీనం చేయండి మొర్రో అని చెప్పేసి వాళ్ళు పోయినట్టు, అది నేను చెప్తే బాగుండదని మమ్మల్ని బెదిరించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక ప్రజానాయకుడిని పట్టుకొని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేను అడుగుతున్నా, మీరు కూడా అట్లనే ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు రఘునందన్ గారు అన్న ప్రకారం తప్పు కదా, కవిత గారు మాట్లాడిన మాటలే ఇలాంటి అవకాశం, కవిత గారు మాట్లాడే మాటలు మేము ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మేము ఇచ్చినాము. ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆల్ టుగెదర్. నేను మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, మీ మాట పద్ధతి, మీ వ్యవహారం, మీరు బెదిరించే పద్ధతిలో మాట్లాడడం, ఈడ భయపడటోళ్ళు ఎవరు లేరండి. మీ ఉడతూపులు ఇవన్నీ కూడా అక్కడ చూసుకోవాలా, ఇంకేమైనా చూసుకోవాలా. మీకు ఏమంటారు దేశం దగ్గర, మా దగ్గర వచ్చి నేను ఎప్పుడు కూడా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడాను. కేసీఆర్ చెప్పారు, తెలంగాణ ఉండే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే, మనకి భేదాలు ఇప్పుడు రాష్ట్రంగా విడిపోయాం, ప్రజలుగా అందరూ కలిసి బతుకుతారనే కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళము. ఇవాళ మీరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని మీరు ఆ భాష మాడుతున్నారే, ఏ ధైర్యంతో మాడుతున్నారు? ఎవరిని చూసుకొని మాడుతున్నారు? ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్లో, నేను చెప్తున్నా లైవ్లో, మీరు కూడా అదే పద్ధతిలో ఉంటే మంచిది. మీకు ఏమైనా ఉంటే రాజకీయంగా చర్చ చేద్దాం. ఇప్పుడు కేటీఆర్ చెప్పారు కదా, కేటీఆర్ చెప్పింది కదా, రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి వస్తే చర్చకు సిద్ధమని చెప్పారు కదా, దమ్ముంటే చర్చకు రండి. ఆయనకేమైనా ఈ టెండర్ల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే, టెండర్ల ప్రక్రియ ఇట్లా కాదనో అట్లా కాదనో రాజకీయంగా మీరు మాట్లాడండి. కానీ బెదిరింపు ధోరణి, నేనేదో చెప్తే నువ్వేమో అవుతావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే శ్రీధర్ రెడ్డి గారు ఆయన దగ్గర ఇంకేమైనా రహస్యాలు ఉండుంటాయి, అందుకే అలా బెదిరిస్తున్నానేమో మాట్లాడు కదా. నేనేమంటున్నా బెదిరింపు ధోరణిలో మాట్లాడటము, ఏదో బెదిరించాలనుకోవడము, ఇట్లాంటి చిల్లర టాక్టిక్స్, చీప్ టాక్టిక్స్ తెలంగాణ సమాజాన్ని ఏ మాత్రం కూడా ఇంచు మాత్రం కదిలించలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.